అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు కొత్తపల్లి. శివరామయ్య కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, చాలా మంచి వ్యక్తి. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుండి సాయం చేసేవాడు. ఆయన భార్య భ్రమరాంబ. ఆమెకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. అంతకు మించి తనను ప్రాణంలా చూసుకునే భర్త ఉన్నాడు. ఇంట్లో 10 మంది పనివాళ్ళు ఆమె కనుసైగ కోసం వేచి చూస్తూ ఉంటారు. ఆమెకు నచ్చిన సంగీతం వినడానికి, సాహిత్యం చదవడానికి బోలెడంత సమయం ఉంది. కానీ ఇవన్నీ ఉన్నా భ్రమరాంబ మనసులో ఎప్పుడూ ఒక రకమైన అసంతృప్తి, వెలితి. ఆమెకు తన దగ్గర ఉన్నదాని మీద ఆనందం కంటే పక్కవారి దగ్గర ఏముంది అనే దానిపైనే దృష్టి ఎక్కువ. శివరామయ్య భవంతికి ఆనుకొని ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. అక్కడ వీరభద్రుడు అనే వ్యక్తి తన భార్య కాంతమ్మతో కలిసి నివసించేవాడు. వీరభద్రుడు ఒక చిన్న గుమాస్తా. నెలాఖరు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు వారిని చుట్టుముట్టేవి. కాంతమ్మ ఉదయాన్నే వాకిలి ఊడ్చి ముగ్గు వేస్తూ పాడుకునే పాటలు, ఆమె ముఖంలోని ఆ వెలుగు భ్రమరాంబకు ఆశ్చర్యాన్ని, లోలోపల ఒక రకమైన అసూయను కలిగించేవి. నాకు అన్నీ ఉన్నాయి, నేనెందుకు ఇంత సంతోషంగా లేను? ఆ కాంతమ్మకు ఏమీ లేదు, ఆమె అంత హుషారుగా ఎలా ఉంటుంది అని భ్రమరాంబ నిత్యం మదనపడేది. ఒకరోజు ఉదయం భ్రమరాంబ తన మేడ మీద నుంచి చూస్తుండగా అదే ఊరిలో పని మనిషిగా ఉండే లక్ష్మి వీరభద్రుడి ఇంటి నుండి బయటకు రావడం చూసింది. భ్రమరాంబకు ఆశ్చర్యం వేసింది. వీళ్లకు తినడానికి తిండే సరిగ్గా లేదు, వీళ్లకు మళ్ళీ పని మనిషి ఎందుకు అని ఆలోచించి లక్ష్మిని తన ఇంటికి పిలిపించింది. లక్ష్మి, నువ్వు వీరభద్రుడి ఇంట్లో పని చేస్తున్నావా అని అడిగింది భ్రమరాంబ. అవునమ్మగారు అని అంది లక్ష్మి. వాళ్ళే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను, మరి నీకు జీతం ఎలా ఇస్తున్నారు అని హేళనగా అడిగింది. అమ్మగారు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే, కానీ కాంతమ్మ గారికి సాయం కావాలని నేను వెళ్తున్నాను. వాళ్ళు తినే తిండిలో నాకు సగం పెడతారు. నెలకు 2 వరహాలు ఇస్తారు. ఆ 2 వరహాల కంటే ఆ ఇంట్లో లభించే గౌరవం, ఆదరణ నాకెంతో నచ్చుతాయి. నేను డబ్బు కోసం అక్కడ పని చేయట్లేదమ్మా. ఆ ఇంట్లో ఉంటే నాకు పని చేస్తున్నట్టు అనిపించదు, నా సొంత ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఆ మాటలు భ్రమరాంబకు నచ్చలేదు. గౌరవం ఉంటే కడుపు నిండుతుందా? నీకు బుద్ధి లేదు. ఆ 2 వరహాల కోసం అక్కడ ఎందుకు పడి ఉంటావు? నువ్వు నా ఇంట్లో పనికి చేరు, నేను నీకు 10 వరహాలు ఇస్తాను. కానీ ఒక్క నిబంధన, నువ్వు ఆ పక్క ఇంట్లో పని మానేయాలి. లక్ష్మికి 10 వరహాలు అంటే చాలా పెద్ద మొత్తం. అమ్మగారు, మీ ఇంట్లో పని చేస్తాను, కానీ కాంతమ్మ గారి ఇల్లు వదలనమ్మా. ఆమెకు నేను లేనిదే పని జరగదు. భ్రమరాంబ తన పంతం నెగ్గించుకోవాలని లక్ష్మిని పనిలో పెట్టుకుంది. కాని ఆమె ఉద్దేశం లక్ష్మికి సాయం చేయడం కాదు, లక్ష్మి ద్వారా కాంతమ్మకు సాయం అందకుండా చేయడం. మరుసటి రోజు నుంచి లక్ష్మి శివరామయ్య ఇంట్లో పనికి చేరింది. నిజానికి అక్కడ పనివాళ్లు చాలా మందే ఉన్నారు. కాని భ్రమరాంబ కావాలని లక్ష్మికి లేనిపోని పనులు చెప్పేది. లక్ష్మికి ఖాళీ సమయం ఉండకూడదని భ్రమరాంబ కొత్త కొత్త పనులు కనిపెట్టేది. లక్ష్మిని తన ఇంట్లోనే బందీ చేయాలని, ఆమెకు కాంతమ్మ ఇంటికి వెళ్లే సమయం లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. అప్పటికే శుభ్రంగా ఉన్న గదులను మళ్లీ తుడవమని చెప్పడం, 100ల కొద్ది పుస్తకాలను వరుస క్రమంలో పేర్చమనడం, బియ్యంలో రాళ్లు ఏరమని గంటల తరబడి కూర్చోబెట్టడం, ఉదయం నుండి రాత్రి వరకు లక్ష్మికి విరామం లేకుండా చేసేది. లక్ష్మి అలసిపోతుందని, ఇక పక్క ఇంటికి వెళ్లదని భ్రమరాంబ ఆశ. కాని లక్ష్మి ఎంత పని చెప్పినా చిరునవ్వుతో చేసేది. అయితే ఒక విషయాన్ని భ్రమరాంబ గమనించింది. లక్ష్మి తన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ముఖం ఎప్పుడూ నిరుత్సాహంగా ఉండేది. అదే కాంతమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఉత్సాహంగా, సంతోషంగా గడిపేది. ఓ సాయంత్రం భ్రమరాంబ లక్ష్మిని నేరుగా అడిగేసింది. లక్ష్మి, నేను నీకు 10 వరహాలు ఇస్తున్నాను. కష్టమైన పనులు చెప్పడం లేదు, అయినా మా ఇంట్లో మూతి ముడుచుకొని పని చేస్తున్నావు. ఆ పక్క ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చేది 2 వరహాలు. అక్కడ పని కూడా ఎక్కువే ఉంటుంది. మరి అక్కడెందుకు అంత ఉత్సాహంగా ఉంటావు? భ్రమరాంబ అన్న మాటలకు లక్ష్మి నిలబడి ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. అమ్మగారు, నిజమే, కాంతమ్మ గారింట్లో పని ఎక్కువే. కానీ ఆమె తన అవసరం మేరకు మాత్రమే నాతో పని చేయించుకుంటుంది. వాళ్ళు తమ పనులు ఎలా చేసుకుంటున్నారో,
నన్ను కూడా అలాగే చూసుకుంటున్నారు. అక్కడ నేను పని మనిషిని కాదు, ఆ ఇంటి మనిషిని. కానీ మీ ఇంట్లో మీకు పని ఉండి నాతో చేయించడం లేదు. నేను పని మనిషిని అనే అహంకారంతో నన్ను ఖాళీగా ఉంచకూడదని పని కల్పిస్తున్నారు. వారు పని ఉంది కాబట్టి చేయించుకుంటున్నారు, మీరు పని మనిషి ఉంది కాబట్టి పని చేయించుకుంటున్నారు. ఆ తేడాయే నన్ను ఉత్సాహానికి నిరుత్సాహానికి కారణం చేసింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి మాటలు భ్రమరాంబ మనసును బలంగా తాకాయి. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఆమె అసంతృప్తికి కారణం ఏమిటో ఆమెకే అర్థం కాసాగింది. ఇది గమనించిన శివరామయ్య ఆమె దగ్గరికి వచ్చి ప్రేమగా అడిగారు. భ్రమరాంబ తన మనసులోని అసూయను, లక్ష్మితో జరిగిన సంభాషణను భర్తకు వివరించింది. శివరామయ్య చిరునవ్వుతో ఇలా అంటాడు. చూడు భ్రమరా, నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ నీ మనసులోని తృప్తి లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీవు ఇతరులతో నిన్ను పోల్చుకోవడం. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉందనే అసూయ నీ మనశ్శాంతిని హరిస్తోంది. నీవు లక్ష్మిని కేవలం ఒక వస్తువులా చూశావు, కాని కాంతమ్మ ఆమెను ఒక మనిషిలా చూసింది. అసూయ అనేది ఒక మంట లాంటిది. అది ఎదుటి వారిని కాల్చకపోయినా నిన్ను మాత్రం లోలోపల దహించి వేస్తుంది. గొప్పతనం కోసం కాకుండా మంచి బుద్ధితో ఇతరులకు సహాయం చేయడం నేర్చుకో. కాంతమ్మతో స్నేహం చెయ్యి, అప్పుడు ఆమె సంతోషం నీకు అందుతుంది. భ్రమరాంబ తన తప్పును తెలుసుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో స్నేహంగా మాట్లాడింది. లక్ష్మికి జీతం పెంచి ఆమెను గౌరవంగా చూడడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆమె మనసులో నుంచి అసూయ తొలగిపోయిందో అప్పుడే ఆమెకు నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, సంపద సంతోషాన్ని ఇవ్వదు, తృప్తి మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి అసూయపడటం మానేసి మనకు ఉన్నదానితో తృప్తిగా జీవించినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది.